రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడు. నమస్కారం సార్. సార్, బెంగళూరులో ఒక దారుణమైన సంఘటన జరిగింది. అదేంటంటే ఒక అమ్మాయి తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా అతి ఘోరంగా కత్తులతో పొడిచి చంపేసింది. అంటే వాళ్ళ ఫాదర్ని, మదర్ని అండ్ వాళ్ళ సిస్టర్ని. ఇది కూడా ప్రేమ కోసం అని చెప్తున్నారు. ఇప్పుడు న్యూస్ దేశవ్యాప్తం కూడా వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది, ఎవరు అమ్మాయి, ఎందుకు ఇంత ఘోరంగా వాళ్ళ ఫ్యామిలీనే చంపేసుకోవాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది సార్ ఈ ఘటనలో? ఇది యాక్చువల్గా పరువు హత్యలకు రివర్స్ అని చెప్పొచ్చు. పరువు హత్యలు అంటే తమకు ఇష్టం లేని వాళ్ళని ప్రేమించినప్పుడు తమ కూతుర్లని తల్లిదండ్రులే చంపేయడం పరువు హత్యలు. అంటే పరువు హత్యలు అనకూడదు, కానీ ఇంకా అదే పదం ఉంది కాబట్టి మనం ఆ మాట మాట్లాడుతున్నాం. పరువు కోసం చంపే హత్యలు కాబట్టి పరువు హత్యలు. దానికి రివర్స్గా ఈ మధ్య ఏం చేస్తున్నారంటే తమ ప్రేమకు అంగీకరించలేదని తల్లిదండ్రులనే చంపేస్తున్నారు పిల్లలు. అది కూడా అమ్మాయిలు ప్లాన్ చేసి అమ్మ నాన్న తమ ప్రేమను ఒప్పుకోకపోతే వాళ్ళని లేపేస్తున్న సంఘటనలు కూడా పెరుగుతున్నాయి. ఇది అటువంటి సంఘటన. బెంగళూరులో ఒక కూతురు వాళ్ళ అమ్మ నాన్నని, వాళ్ళ చెల్లెల్ని, ముగ్గురిని అతి దారుణంగా చంపేసింది. ఇది ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, అతన్ని, వాళ్ళ అమ్మని, వాళ్ళ చెల్లెల్ని, ముగ్గురిని దారుణంగా చంపేసింది. ఇప్పటికి కూడా ఎస్కేప్ అయిపోయింది. ఆ అమ్మాయి వాళ్ళ ఇద్దరు కలిసి చంపారు. సో ఇది ఎలా జరిగింది ఈ సంఘటన, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది చూద్దాం. ఇది బెంగళూరులో సాయి గార్డెన్ అపార్ట్మెంటు, దమ్మికా లేఅవుట్ అంటారు బెంగళూరులో. బెంగళూరు ఈస్ట్ లో ఈ ఏరియాలో దమ్మికా లేఅవుట్ అని ఉంది. అక్కడ సాయి గార్డెన్ అపార్ట్మెంట్లో వీళ్ళు ఉంటారు. ఎవరంటే సోమసుందర్ అతని పేరు, 55 ఏళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళ భార్య ముత్తులక్ష్మి, 48 ఏళ్ళు. వాళ్ళకి ఇద్దరు కూతుర్లు. పెద్దమ్మాయి శ్వేత, ఆ అమ్మాయికి 25 ఏళ్ళు. చిన్న అమ్మాయి పేరు సుప్రియ, అమ్మాయికి 20 ఏళ్ళు. అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేస్తుంది. సో వీళ్ళది తమిళనాడు ఒరిజినల్గా, ఇక్కడ కర్ణాటకలో సెటిల్ అయిపోయారు, ఇక్కడే ఉంటున్నారు. ఈ పెద్దమ్మాయి శ్వేత అనే అమ్మాయి ఏంటంటే వీళ్ళకి సంబంధం లేకుండా కెన్నెత్ అనే ఒక అతన్ని లవ్ చేసింది. అతని ప్రేమ వీళ్ళకి ఇష్టం లేదు. దాంతో ఈ అమ్మాయి బయటికి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. కెన్నెత్ కూడా ఇక్కడ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు. వాళ్ళిద్దరు కలిసి కేఆర్ పురా దగ్గర ఒక 2.5 నెలలకు ముందు ఒక రెంటల్ హౌస్ తీసుకొని అక్కడ ఉంటున్నారు. ఈ లోపల ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇదే కాకుండా దాదాపు ఒక 30 లక్షలు అప్పు చేసేసింది. అంటే ఈ ప్రేమ కోసం, వీళ్ళు ఎంజాయ్ చేయడం కోసం ఇవంతా కలిసి ఒక 30 లక్షలు అప్పు చేసి కొంత వీళ్ళింటి మీద అవన్నీ కూడా పెట్టేసింది. సో ఈఎంఐ వాళ్ళు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ 2 ఇష్యూల్లో వీళ్ళకి గొడవలు నడుస్తున్నాయి. అంటే ఫ్యామిలీ ఆ ముగ్గురు ఒక వైపు వెళ్ళిపోయారు. అంటే తల్లి, తండ్రి, చెల్లెలు ఒకవైపు, ఈ అమ్మాయి ఒకవైపు, ఇలాగా గొడవలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో మొన్న మండే నైట్ ఈ అమ్మాయి, ఈ అబ్బాయి కెన్నెత్, శ్వేత ఇద్దరు కలిసి ఈ సాయి గార్డెన్ అపార్ట్మెంట్లో ఉన్న వీళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు తల్లి ఒకటే ఉంది లోపల. తల్లితో గొడవ పడ్డారు. ఆ గొడవలో నుంచి వీళ్ళు కత్తి ఉంది అక్కడ, కొడవలు లాంటి ఒక ఇట్లా వంపుగా ఉండే కత్తి, దాంతో ఆమెని నరికారు ఇద్దరు కలిసి పట్టుకొని. దాంతో ఆమె చనిపోయింది. కేకలేసింది కానీ అది పక్కన వాళ్ళకి పెద్దగా వినపడలేదు. ఏదో గొడవలు అనుకున్నారు పక్కన వాళ్ళు. సో చనిపోయింది. చనిపోయిన తర్వాత వెయిట్ చేస్తున్నారు ఇంకా చెల్లెలు, తండ్రి ఎవరు వస్తారో అని. చెల్లెలు వచ్చింది. చెల్లెలు రాగానే అక్క వెళ్ళి చెల్లెల్ని పట్టుకునింది గట్టిగా. వీడు లవర్ ఆమెను కూడా మెడ నరికాడు చెల్లెల్ని. దాంతో అమ్మాయి చనిపోయింది. చనిపోయినాక ఇద్దరు బాడీలని క్లీన్ చేసి బాత్రూంలోకి తీసుకెళ్ళి క్లీన్ చేసి, బ్లడ్ అంతా లేకుండా క్లీన్ చేసి మళ్ళీ వెయిట్ చేస్తున్నారు తండ్రి కోసం. అంటే వీళ్ళు డిసైడ్ అయిపోయారు, ముగ్గురిని చంపేయాలని డిసైడ్ అయిపోయారు. ఈసారి తండ్రి వచ్చాడు. తండ్రిని కూడా అటాక్ చేశారు. బట్ ఆయన కొంత స్ట్రాంగ్గా ఉండడంతో కత్తి ఇవన్నీ దిగిపోయినాయి. అయినా ఆయన తప్పించుకొని బయటికి పరిగెత్తి సెల్లార్కి వెళ్ళిపోయాడు. సెల్లార్కి వెళ్ళి అరిచాడు, ఇలాగా నా కూతురు నన్ను చంపేసింది అని అరిచాడు. ఆయనకి వాళ్ళ భార్యని, కూతుర్ని, చిన్న కూతుర్ని చంపినట్టు కూడా తెలియదు. రాగానే అటాక్ చేశారు. సో ఆయన పరిగెత్తి బయటకి ఇదయ్యాడు. చనిపోయే ముందు ఈ లోపల అక్కడ ఉన్న వాచ్మెన్ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోన్లు చేశారు పోలీసులు వచ్చారు. ఆయన చనిపోయాడు. చనిపోక ముందు వాంగ్మూలం ఇచ్చి చనిపోయాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చారు.
విచారించారు. విచారణలో ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. అంటే వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు శ్వేత కెన్నెత్, అది వీళ్ళకి నచ్చలేదు, అతనితో ఇది ఉంది. అలాగే 30 లక్షలు, ఈ 2 విషయాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల్లో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, మనల్ని చంపేస్తారు అనే విషయం వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళు మామూలు పేరెంట్స్ లాగా తమకి ఇష్టం లేని పెళ్ళి, ఇష్టం లేని జీవితం ఉంటున్న కూతుర్ని కంట్రోల్ చేయాలని అనుకున్నారు తప్ప, కూతురు ఆమె బాయ్ ఫ్రెండ్ కలిసి తమను అటాక్ చేసి ముగ్గురిని చంపేస్తారని వీళ్ళు కళ్ళ కూడా అనుకోలేదు. కానీ ఆ అమ్మాయి ఏమనుకున్నదంటే వీళ్ళ గొడవ భరించలేక, ఈ టార్చర్ భరించలేక వీళ్ళని చంపేస్తే ఒక పని అయిపోతుంది అనేది మాత్రమే వాళ్ళిద్దరూ ఆలోచించుకున్నారు. సో ఆ రకంగా వీళ్ళు చంపేశారు. అంటే దీని నుంచి ఏంటంటే పేరెంట్స్ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళలో మార్పు రాకపోతే రివర్స్ వైలెన్స్లోకి వెళ్తుంది. ఇప్పుడు చాలామంది పరువు హత్యల పేరుతో పిల్లల్ని చంపేయడం మనం బాగా చూస్తున్నాం. దాని తర్వాత ఈ మధ్యకాలంలో వస్తున్న మార్పు ఏంటంటే డబ్బులు వస్తున్నాయి, విమెన్ దగ్గర కూడా డబ్బులు పెరుగుతున్నాయి, విమెన్కి కూడా సర్కిల్ వస్తుంది. సో చంపేసి డబ్బులతో మేనేజ్ చేసేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికి కూడా ఇన్వెస్టిగేటివ్ సిస్టమ్ కానీ, తర్వాత లీగల్ సిస్టమ్ కానీ, డబ్బుంటే న్యాయాన్ని మనకి అనుగుణంగా మలుచుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో చూస్తే విక్టిమ్స్ వైపు నుంచి ఎవరు ఫైట్ చేసేవాళ్ళు ఇంకా మిగలలేదు. ఫ్యామిలీలో వీళ్ళు ముగ్గురు చనిపోయారు. చనిపోయినప్పుడు విక్టిమ్స్ వైపు నుంచి ఎవరు, పోలీసులే వాలంటరీగా చేయాలి. పోలీసులకి వందలాది కేసులు. రెండోది ఏంటంటే పోలీసులు కూడా భయంకరమైన కరప్షన్ ఉండే డిపార్ట్మెంట్లలో పోలీసు ఒకటి, రెవెన్యూ, తర్వాత దాని హౌసింగు, అర్బన్ ప్లానింగు, అలాంటి వాటిల్లో పోలిస్తే పోలీసు కరప్షన్ కూడా విపరీతంగా ఉంటుంది. అందుకని ఇప్పుడు డబ్బులు వీళ్ళు చల్లారనుకో, వీళ్ళిద్దరు కలిసి 30 లక్షలు ఎలాగో అప్పులు చేశారు. ఇప్పుడు మిగతా వాళ్ళ ఇంట్లో ఆస్తి కూడా వీళ్ళకే వస్తుంది. సో వీళ్ళు ఒక 20-30 లక్షలు ఖర్చు పెట్టి చేశారనుకో, వీళ్ళ మీద కేసులు ఎంత నిలబడతాయి అనేది డౌటే. సో ఎందుకంటే విక్టిమ్స్ మనం గమనిస్తే చాలా కేసుల్లో విక్టిమ్స్ వైపు నుంచి స్ట్రాంగ్గా ఉండి ఫాలోఅప్ చేసి వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెట్టి స్ట్రాంగ్ పవర్ఫుల్ క్రిమినల్ అడ్వకేట్లను పెట్టుకొని ఓన్లీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు వదిలేకుండా చేస్తే కొంతవరకు శిక్షలు పడుతున్నాయి. లేదు పోలీసులు జెన్యూన్గా కేసు తీసుకొని వాళ్ళే సిన్సియర్గా చేసినా పడుతుంది. అట్లా లేకుండా ఉన్న కేసుల్లో శిక్షలు పడడం లేదు. అందుకనే సంవత్సరానికి 33,000 మర్డర్లు ఇండియాలో జరుగుతున్న కన్విక్షన్ రేటు 30-40% కంటే ఎక్కువ ఉండట్లేదు. సో దానికి కారణాలు ఏముంటే మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉండే లూప్ హోల్స్, దాన్ని వీళ్ళు ఉపయోగించుకోవడం, ఇదంతా తెలుసు. కాబట్టి వీళ్ళకి డబ్బు ఉన్నప్పుడు చంపేస్తే ఒక పని అయిపోతుంది, వాళ్ళ ఆస్తులు కూడా మనకు వస్తాయి అని చెప్పి ఈ మధ్య భార్యలు కూడా భర్తల్ని ఎక్కువ చంపేయడానికి కారణం ఈ రెండే. ఒకటి, వాళ్ళ ఆస్తి వస్తుంది మనం మేనేజ్ చేసుకుందాం అన్న పద్ధతిలోనే చంపడానికే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. చంపడం అనేది ఈజీగా మార్గంగా కనిపిస్తుంది మిగతావంటే. అట్లాగే పేరెంట్స్ కూడా ఆలోచించాలి. అంటే కూతుర్లని పాత పద్ధతిలో నేను చెప్పినట్టు ఏనాలి, నేను చెప్పిన పెళ్లి చేసుకోవాలంటే ప్రాబ్లమ్స్. సో మామూలుగా అయితే ఇంతకుముందు కొడుకులతో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి. అంటే కొడుకులు వైలెంట్గా బిహేవ్ చేయడం, కొడుకుల ఆస్తుల కోసం తల్లిదండ్రులు చంపడం కనబడేది. ఇప్పుడు కూతుర్లు కూడా జరుగుతుంది. అయితే ఇప్పటికి కూడా వైలెన్స్, హత్యలు 90% మగవాళ్ళవే ఉన్నాయి, 10% ఉన్నాయి ఉమెన్. కానీ విత్ ఇన్ ద ఉమెన్ కేటగిరీలో మాత్రం పెరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో తల్లిదండ్రుల మార్పు రావాలి. అలాగే పిల్లల్లో కూడా వైలెన్స్కి వెళ్లకుండా పరిష్కారాలు ఏమున్నాయనేది ఆలోచించుకోవాలి. సో వీళ్ళు రెండు వైపులా కూడా ఈ ప్రాబ్లమ్స్ మనకు కనిపిస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.